హావ్ యువర్స్ వెల్కమ్ టు బీటీవీ. జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దాదాపు 264 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? అసలు ఆ విమానంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? నిర్వహణ లోపాలా? లేక మానవ తప్పిదం వల్ల ప్రమాదం చోటు చేసుకుందా? కారణాలు ఏమై ఉంటాయని తెలుసుకుందామని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ విమానం బ్లాక్ బాక్స్ అయితే దొరికింది. ఇప్పుడు నిపుణులు ఆ బ్లాక్ బాక్స్ని పరిశీలించి విశ్లేషించి అసలు ఏం జరిగిందో నిజ నిర్ధారణ చేయబోతున్నారు. దీనికోసమే యావత్ ప్రపంచం సర్వత్రా ఎదురు చూస్తుంది. అసలు బ్లాక్ బాక్స్లో ఏం రికార్డ్ అయ్యిందో తెలుసుకోవాలని అంతా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఈ వీడియోలో మనం బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, దానిలో ఏముంటుందో తెలుసుకుందాం. ముందుగా అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? బ్లాక్ బాక్స్ అనే పేరు వినగానే అది నల్ల రంగులో ఉంటుంది అనుకోవచ్చు, కానీ వాస్తవానికి ఇది ముదురు నారింజ రంగు లేక ఎరుపు రంగులో ఉంటుంది. దీన్నే ఫ్లైట్ రికార్డర్ అని కూడా అంటారు. ఇందులో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్, దీన్ని సివిఆర్ అంటారు. ఇది పైలట్లు మాట్లాడిన ప్రతి మాటను, సౌండ్లను రికార్డ్ చేస్తుంది. టేక్ ఆఫ్ అయ్యే ముందు కానీ, డ్యూరింగ్ ద ఫ్లైట్ ట్రావెలింగ్ టైంలో కానీ పైలట్ మాట్లాడుకున్న ప్రతి సంభాషణని, వాళ్ళు ఎయిర్ ట్రావెల్ కంట్రోల్ రూమ్తో వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు కానీ ప్రతిదీ ఇది రికార్డ్ చేస్తుంది. ఇక రెండోది వచ్చి ఫ్లైట్ డేటా రికార్డర్, దీన్ని ఎఫ్డిఆర్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే విమాన లక్షణాలని రికార్డ్ చేస్తూ ఉంటుంది. అదే విమానం ఎంత వేగంతో వెళ్తుంది, ఎంత ఎత్తులో ఉంది, ఇంధన స్థాయి ఎంత ఉంది, ఎంతవరకు ఆ ఇంధనం సరిపోతుంది డెస్టినేషన్ వెళ్ళడానికి, ఇంజిన్ పనితీరు మొదలైన అన్ని టెక్నికల్ అంశాలని ఇది రికార్డ్ చేస్తూ ఉంటుంది. అసలు ఈ బ్లాక్ బాక్స్ ఎలా పనిచేస్తుంది అంటే, బ్లాక్ బాక్స్ ఒక ఎలక్ట్రానిక్ పరికరంగా మనం అనుకుందాం. అది విమానానికి విద్యుత్ సరఫరా ఉన్నంత వరకు కూడా నిరంతరాయం ఆ విమానానికి సంబంధించిన డేటాని సేకరిస్తూనే ఉంటుంది. ఈ సివిఆర్ అనేది చివరి 2 గంటల పాటు పైలట్ క్యాబిన్లో జరిగిన సంభాషణలు మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ ఎఫ్డిఆర్ సుమారు 25 గంటల పాటు ఆయా ఫ్లైట్ల డేటాలను భద్రపరుస్తూ ఉంటుంది. ఇది ఒక సాలిడ్ స్టేట్ మెమరీ టెక్నాలజీని ఉపయోగించుకుని తయారు చేస్తారు. అంటే ప్రమాదంలో ఉన్నా కూడా డేటా సురక్షితంగా ఉంటుంది. విమానాల్లో ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ బ్లాక్ బాక్సులను ఎలా తయారు చేస్తారంటే, ఇది అత్యంత బలమైన మెటీరియల్స్తో తయారు చేస్తారు. టైటానియం, స్టెయిన్లెస్ స్టీల్ వంటి పదార్థాలు దీని తయారీలో వాడతారు. ఇది తక్కువలో తక్కువ 1100 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా వేడిని తట్టుకుని ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది అలాగే 3400 జీ ఫోర్స్ వరకు దెబ్బలకు తట్టుకుంటుంది. ఒక బ్లాక్ బాక్స్ సముద్రంలో పడిపోతే 6000 మీటర్ల లోతు వరకు కూడా ఉండగలుగుతుంది. దాన్ని తేలిగ్గా గుర్తుపట్టేందుకు, సపోజ్ సీలో క్రాష్ అయినా కూడా ఆ బ్లాక్ బాక్స్ని ఈజీగా గుర్తుపట్టే విధంగా అండర్ వాటర్ లొకేటర్ బీకామ్ ఉంటుంది. అంటే దీన్ని యుఎల్బి అంటారు. ఇది 30 రోజుల వరకు కూడా సిగ్నల్స్ పంపిస్తూనే ఉంటుంది. ఇక ప్రమాదం తర్వాత బ్లాక్ బాక్స్ అవసరం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ప్రమాదం జరిగిన తర్వాత అసలు ఆ ప్రమాదానికి అసలు కారణం ఏంటో అర్థం చేసుకోవడానికి ఈ బ్లాక్ బాక్స్ డేటా చాలా అవసరం పడుతుంది. అందులోని సివిఆర్ ద్వారా పైలట్లు చివర్లో ఏం మాట్లాడుకున్నారు, ఏ సమస్య గురించి వాళ్ళు పైలట్ ఏ సమస్య గురించి చర్చించుకున్నారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని వాళ్ళు ట్రై చేశారు, దగ్గరలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి వాళ్ళు హెల్ప్ సీక్ చేశారు అన్నది అన్ని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ప్రతి మాట దాంట్లో రికార్డ్ అవుతుంది. అలాగే ఎఫ్డిఆర్ ద్వారా టెక్నికల్ డేటా విశ్లేషణ చేసి టెక్నికల్ ఫెయిల్యూర్ అయిందా, వాతావరణ సమస్యలు వంటి అంశాలు ఏమన్నా జరిగాయా, అలాంటి విషయాలన్నీ ఈ ఎఫ్డిఆర్ ద్వారా బయటపడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే, భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా గట్టి చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. అసలు బ్లాక్ బాక్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది?
ప్రస్తుతం ఎక్కడైనా విమానాల ప్రమాదాలు జరిగినప్పుడు ముందుగా ఆలోచించేది బ్లాక్ బాక్స్ గురించి. కానీ ఇప్పుడు మారిపోయిన టెక్నాలజీ ప్రకారం ఈ బ్లాక్ బాక్స్ ఫ్యూచర్ అంతా కొత్త టెక్నాలజీ మీద ఆధారపడబోతుంది. కొత్తగా క్లౌడ్ బేస్డ్ డేటా రికార్డింగ్ పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది కనుక భవిష్యత్తులో బ్లాక్ బాక్స్ డేటా నేరుగా శాటిలైట్ ద్వారా భద్రపరిచే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇది బ్లాక్ బాక్స్ దొరకనప్పుడు కూడా ఇది చాలా ఫాస్ట్గా ఆ విమాన ప్రమాదానికి సంబంధించిన డేటా క్లౌడ్ నుంచి తీసుకుని ఆ విమానానికి సంబంధించిన మొత్తం ఫుటేజ్ అంతా క్లౌడ్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే తీసుకుని అతి త్వరగా వీళ్ళు విశ్లేషణ చేసి దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవడానికో లేకపోతే ఆ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, బ్లాక్ బాక్స్ అనేది ఒక సాధారణమైన పరికరం కాదు, అది ఒక విమానం ప్రయాణం చరిత్రను భద్రపరిచే నికార్సైన సాక్ష్యం లాంటిది. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.